తన మనసులో దురాలోచనను బయటపెట్టిన జనార్దన్ వేధింపులు మొదలుపెట్టాడు. తన స్వార్థం కోసం ఆ ఫ్యామిలీకి నరకం చూపించాడు. మరి వాళ్ళేం చేశారు? ఎవరిని శరణు కోరుకున్నారు? ఓ రోజు తల్లి చనిపోవడంతో విజయలక్ష్మి మహబూబ్నగర్ జిల్లా లింగాల మండలంలోని అచ్చంపేటలో అంత్యక్రియలకు వెళ్లింది. చనిపోయింది మేనత్త కావడంతో జనార్దన్ కూడా అక్కడికి వచ్చాడు. ఓ పక్క అంతా ఏడుస్తూనే ఉంటే ఆ టైంలో తను విజయలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని బంధువులకు చెప్పాడు. అది విన్న బంధువులు, బుద్ధుందట్రా, దాని సంసారం వదిలేసుకుని నీతో రావాలా, పెళ్లిడికొచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని నీకు పాడు బుద్ధి ఏంట్రా అంటూ చీవాట్లు పెట్టారు. అందులో తప్పే ఉంది? అసలు లెక్కైతే నేనే విజయలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మిస్ అయింది, ఇప్పటికైనా మిస్సెస్ ను చేసుకుంటా. మధ్యలో వచ్చిన నా పెళ్ళం మధ్యలోనే పోయింది, వాళ్ళాయన మధ్యలోనే వచ్చాడు, మధ్యలోనే పోతాడు అంటూ వితండవాదన చేసి వెళ్లిపోయాడు. తాగుబోతు సచ్చినోడు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు బంధువులు. విజయలక్ష్మి మౌనాన్ని అంగీకారంగా అనుకున్న జనార్దన్ పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసాగాడు. ఎన్నిసార్లు వేధించినా కుదరదని చెబుతూ వచ్చిందామె. ఓ రోజు భర్తకు విషయం చెప్పి బోరు నేర్చింది. కొండంత కష్టం రావడంతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర ఆందోళన చెందారు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు.
జనార్దన్ వేధింపులపై బంధువులతో చర్చించారు. విషయం తెలుసుకున్న వాళ్లు అతనిపై పోలీస్ కేసు పెట్టమని సలహా ఇచ్చారు. వాళ్లకు ఆలోచన వచ్చిన మరుక్షణమే జనార్దన్కు ఆ విషయం తెలిసిపోయింది. వెంటనే తన ఫ్రెండ్ అయిన ప్రసన్న కుమార్ను కలిసి తన ప్లాన్ మొత్తం వివరించాడు. ప్రసన్న కుమార్, నువ్వేం చేస్తావో నాకు అనవసరం, ఏదైనా కేసులో ఇరికిచ్చి వాళ్ళని స్టేషన్కు తీసుకురావాలి అన్నాడు. ఆ రోజు క్వాలిస్ డ్రైవర్ బాలరాజు డ్యూటీకి రాకపోవడంతో వెంకటేశ్వరరావు స్వయంగా వెళ్లాడు. అతన్ని కలిసిన ప్రసన్న కుమార్ విజయవాడ వెళ్లమంటూ బేరం మాట్లాడుకుని బండెక్కాడు. బండి ఉప్పల్ స్టేడియం దగ్గరకు రాగానే వెంకటేశ్వరరావును బండితో సహా పట్టుకున్నారు మఫ్టీ పోలీసులు. ఏమిటిదని ప్రశ్నించిన అతన్ని బూతులు తిడుతూ లాక్కెళ్లిపోయారు. వెంకటేశ్వరరావు చేసిన తప్పేంటో చెప్పకుండానే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. లాకప్ లో పడేసి రక్తం వచ్చేలా కొట్టారు. తనే తప్పు చేయలేదని వెంకటేశ్వరరావు ఎంత చెబుతున్నా పోలీసులు కోటింగ్ ఆపలేదు. సిస్టమ్ను కాపాడాల్సిన పోలీసులే శత్రువుల్లా మారితే సామాన్యులు ఏం చేయాలి? వెంకటేశ్వరరావును జైల్లో పెట్టించిన జనార్దన్ చేసిన దారుణం ఏంటి? విజయలక్ష్మికి వచ్చిన కొత్త సమస్య ఏంటి? మరో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.